నమస్కారం గురువుగారు. గరుడ రేఖ చాలామంది దీని ప్రస్తావన వచ్చింది, నేను విన్నాను. గరుడ రేఖ ఉంటే గరుత్మంతుడు అంటే ఎవరైనా గరుడ రేఖ ఉంటే పాము అనేది ఏం చేయదని విన్నాను. అది నిజమేనా? నమ్మొచ్చా? గరుడ రేఖ అనేది అతని చేతిలో కనుక ఉంటే పాము అతని దగ్గరికి రావడానికి భయపడుతుంది. ఒకవేళ వచ్చినా అతను డైరెక్ట్గా ఆ పామును పట్టుకోవచ్చు. అతను ఏం చెయ్యదు. అది అంటే అంత పవర్గా గరుడ రేఖ ఉంటుంది, చేతిలో ఉంటుంది. గరుడ రేఖ పాదంలో కూడా ఉంటుంది. ఏ పాదం? కుడి పాదం, కుడి పాదము కానీ కుడి పాదం ఎడమ పాదానికి ఉన్నా కానీ ఏం కాదు. ఈ గరుడ రేఖ ఈ పాదం లేరు ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక అతను అడుగు పెడితేనే వెనక్కి వెళ్ళిపోవాలి. వచ్చేటువంటి పాము వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ పాము కనబడుతుందా మనలో? ఒక లెక్క తెలుస్తుంది దానికి తెలుస్తుంది. మనం ఒకవేళ మూలిక పట్టుకున్నా తెల్ల ఈశ్వరి అని మూలిక దొరుకుతుంది. అది మన దగ్గర పెట్టుకున్నా అకస్మాత్తుగా పాము చేసేటువంటి యొక్క అటాక్ అనేది మనం ఎదుర్కోవచ్చు, తప్పించుకోవచ్చు అన్నమాట. మూలిక కూడా ఉంటుంది. ఆ మూలిక ఉండేదానికంటే చేతిలోనే గరుడ రేఖ ఉంటే ఆ యొక్క ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు. ఒకవేళ జరిగినా కానీ అది మనకేమి కాదు. కాబట్టి మరి హస్తరేఖలు గరుడ రేఖ మనకి ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. ఇది గరుడ రేఖ. బుధుని యొక్క స్థానానికి కుజుని యొక్క స్థానానికి మధ్యలో ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇది ఇక్కడ కూడా ఉండొచ్చు, ఈ చేతిలో కూడా ఉండొచ్చు. గరుడ రేఖ మధ్యలో కూడా ఉండొచ్చు. ఆడవాళ్ళకు కూడా ఉంటుందా? ఇది ఉంటుంది. ఇటు ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ఇక్కడ కూడా గరుడ రేఖ ఉంటుంది ఈ గుర్తు ప్రకారంగా. కాబట్టి ఇది చేతిలో ఉన్నట్టయితే పాము అనేది అతని దగ్గరికి రాదు. వచ్చినా అతను డైరెక్ట్గా పట్టుకోవచ్చు, దాన్ని పక్కకు పెట్టేయచ్చు అన్నమాట. నాగదోషాలు లాంటివి ఇటువంటివి కానీ అతన్ని ఏమీ చేయలేవు. ఆ రేఖ ఉన్న వ్యక్తికి ఉన్నటువంటి నాగదోషం అనేది అతనికి ఉండదు. కాబట్టి అతనికి సంతానం శీఘ్రంగా అవుతుంది. పెండ్లి తొందరగా అవుతుంది. వ్యవహారం బాగుంటుంది. అమృతం చేసేటువంటి మాటలు ఏవైతున్నాయో మృదుగా మాట్లాడతాడు అతను. ఎవరితోటైనా స్నేహితం చేసుకొని అతనితోటి పని చేయించుకునేటువంటి శక్తి అతనికి కలిగి ఉంటుంది ఈ యొక్క గరుడ రేఖ వల్ల. మళ్ళీ మామూలుగా స్వభావరీత్యా మనిషి మంచివాడే అయినప్పటికీ కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అతని నోటి నుండి దురుసు ప్రవర్తన, అంటే ఏది మాట్లాడినా ఒక బూతు పదాలు రావడం, ఇది దేనికి నాంది అంటారు గురువుగారు? ఇది చేతిలో అతని యొక్క మూర్ఖత్వానికి మనం కూర్చుంటున్నప్పుడు ఈ బ్లాక్ మార్కు చుక్క అనేది అయితే ఉందో, ఈ డార్ట్ అనేది దీని మధ్యలో ఉంటే గనక మధ్య వేలికి ఇక్కడ ఇచ్చాను, ఇక్కడైనా కానీ దీని కింద అయినా కానీ ఈ చుక్క అనేది ఈ మధ్య వేలుకు ఉంటే ప్రౌఢుగా ఉండేటువంటి వ్యక్తి, గంభీరంగా ఏదంటే అది దురుసుతనంగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా కానీ మొండితనంగా అతను మాట్లాడగలుగుతాడు. అతనికి ఎదురు లేదు. వినయం విధేయతలు అతని దగ్గర ఉండవు. నమస్కారం అన్నా, నమస్తే బాగున్నావా, ఎదురు మడిగా నమస్కారానికి ప్రతి నమస్కారం నమస్తే అని చెప్పని ఇట్లా నమస్కారం అండి బాగున్నారా అని చెప్పని మళ్ళీ ప్రతి నమస్కారం వినయంగా మాట్లాడే తత్వం అతనికి ఉండదు అనమాట. గంభీరము, ఇక అహంకారం, అటువంటి వాడిని మార్చొచ్చా? అదే ఈ డాట్ ఉంటే గనుక అది జన్మతః వచ్చినటువంటి లక్షణం వచ్చింది, వాడిని మార్చాలి. అయితే దాంట్లో ఇదే డాట్ ఇక్కడ ఉంటే గనక, ఇదే చుక్క మధ్య వేలికి పైన ఉంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మచ్చ ఉంటుంది ఎంబడి అతనికి. అతను ఏమి చేస్తే అది ఇక్కడ మచ్చ ఉన్న వాళ్ళకి మధ్యలో వేలికి ఒకవేళ ఉంటే గనక ఇక అతను ఇక ఏదైనా చేయగలడు, ఆరితీరుతాడు, ఇక అన్ని ఏదైనా చేయగలడు అనమాట. అటువంటి ఒక లక్షణం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ మచ్చ ఉంటే అలా ఉంటాడు. ఈ మచ్చ ఇక్కడ లేక ఇక్కడే ఉంటే గనక విద్యావంతుడు, వినయవంతుడు, వ్యవహారము అన్నిటికీ పని చేయగల శక్తి కలిగి రూపవంతుడు, అన్ని రకాలుగా అతను ఆరితేరినటువంటి వ్యక్తి కలిగిన ఉంటాడు. కాబట్టి ఈ రేఖ ఉంటే
గురువు గారు అస్త సాముద్రికంలో గరుడ రేఖ గురించి చాలా చక్కగా వివరించారు. నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. చాలా మంది మాట్లాడుకుంటుంటే గరుడ రేఖ అంటే గరుడ రేఖ ఉంటే పాము కూడా నాగులు కూడా భయపడతాయి అంటే నిజమేనా నమ్మశక్యం కాదు అన్నట్టు తీసిపారేశాను. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా స్ఫురణకు వచ్చింది. చాలా ధన్యవాదాలు గురుగారు.